నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొత్తగా మిషన్ నేర్చుకుంటారు కదండీ! బ్లౌజ్ రాదు అన్న వాళ్ళు బిగినర్స్ మాట. వాళ్ళకి బ్లౌజ్ ఎలా తీయాలనేది మెజర్‌మెంట్ తోటి మీకు చేసి చూపిస్తాను పేపర్ కటింగ్ మీద. అయితే బ్లౌజ్ ఇలా నెక్ అనేది చాపకుండా ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా పరుచుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ వచ్చేసి. ఇప్పుడు టేప్ తీసుకొని ఇటు సైడ్ చంక దగ్గర నుంచి ఇక్కడ చంక దాకా ఫస్ట్ కుట్టు మాట. ఇటు ఫస్ట్ కుట్టు నుంచి ఇటు ఫస్ట్ కుట్టుకి ఎంత ఉందో మనం ఒకసారి మెజర్ చేసుకోండి. నడుము దగ్గర కాదు, చంక దగ్గర. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కింద మనకి డాట్ ఉంటది కదా, ఆ డాట్ వరకు బ్యాక్ సైడ్ మాట అండి. ఆ పొడవు అనేది తీసుకున్నాను. వెడల్పు పొడవు తీసుకుని పేపర్ తీసుకున్నాను. పేపర్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది నా వైపే పెట్టుకుంటున్నాను. మనకి ఫోల్డింగ్ అనేది ఇటు ఉండాలన్నమాట. మనకి బాడీ పొడవు వచ్చేసి 14.5 వచ్చింది. అంటే జాకెట్ పొడవు వచ్చి 14.5. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలండి. ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు మనకి కుట్లలోకి వెళ్తదన్నమాట. అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని చూడండి ఈ విధంగా పొడవు అనేది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఉంది కదా, ఆర్మ్ రౌండ్ దగ్గర తీసాం. ఆ లూజ్ వచ్చేసి 17 ఇంచులు వచ్చింది. 17 అంటే 34 మాట అండి బ్లౌజ్ సైజు. 17ని హాఫ్ చేయండి, 8.5 వస్తుంది. 8.5 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. ఆ విధంగా కింద కూడా మార్క్ చేసుకోండి. 8.5 2 ఇంచులు ఖర్చు. ఓకేనా? ఇప్పుడు ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో ఆ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. 8.5కి ఒక లైను, ఖర్చుకి ఒక లైను. ఇప్పుడు 1/2 ఇంచ్ అని చెప్పాను కదా భుజాలకి, ఆ భుజం దగ్గర 1/2 ఇంచ్‌కి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకుని కిందన కూడా 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టి ఉంది చూడండి, ఈ విధంగా షోల్డర్ 2 పట్టుకుని ఉక్సులు పట్టి అనేది ఫోల్డింగ్ ఉంది కదా మన వైపు ఉండే విధంగా వేసుకోవాలన్నమాట. బ్లౌజ్ పేపర్ మీద ఈ విధంగా వేసుకోండి. నెక్ రౌండ్ చూడండి, ఉక్సులు పట్టి రౌండ్ ఎడ్జ్ ఈ ఫోల్డింగ్ ఉంది కదా పేపర్ ఫోల్డింగ్, ఆ ఎడ్జ్ ఒక చోటన ఉండాలి. పైన మనం 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, కరెక్ట్ గా అక్కడే ఈ షోల్డర్స్ అనేది రావాలన్నమాట, భుజాలు అనేది రావాలి. ఈ విధంగా సాగదీయకుండా వేసుకోండి. వేసుకుని ఈ భుజంకి ఇటు సైడ్ ఒక గీత, షోల్డర్ కి అటు సైడ్ ఒక గీత, నెక్ కి షోల్డర్ కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఫ్రంట్ నెక్ అనేది నేను మీకు రేపు చూపిస్తాను, ఈ రోజు చెప్పట్లేదు. ఓకేనా? ఇక్కడ మనం నెక్ షోల్డర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చూడండి అక్కడే ఇలా పట్టుకుని ఇటు సైడ్ ఇలా పట్టుకుని ఇలా తీస్తే మనకి మార్కింగ్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది చంక దింపు మాట. బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఫోల్డ్ చేసుకుని కింద 1/2 ఇంచ్ ఉంది కదండి, ఆ 1/2 ఇంచ్ వదిలేసి బ్యాక్ పార్ట్ ఎక్కడికి వచ్చిందో దాని మీద ఒక్క 1/2 ఇంచు పైకి అనేది మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ మనకి సరిపోతుందో లేదో అనేది మళ్ళీ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇలా మనం ఫోల్డ్ చేసి ఖర్చు ఫోల్డ్ చేసి ఇలా కింద 1/2 ఇంచ్ వదిలేసి చూస్తే మనకు కరెక్ట్ గా సరిపోయిందండి. నేను మీకు టేప్ తోటి చూపిస్తాను. మనకి నెక్ వచ్చేసి 2 ఇంచెస్ ఉందన్నమాట. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఓకేనా? నెక్ 2 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఉందండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ మాట. ఓకేనా? ఇక్కడ 6 ఇంచెస్ కూడా సేమ్ అలాగే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాస్ రాకుండా రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట. పైన ఎంత అయితే తీసామో అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది బిగినర్స్కేనండి, అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. ఎవరికైతే వీడియో యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? పైన మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, నెక్ వచ్చేసి ఇక్కడ 2.5 తీసుకోవాలన్నమాట. కింద మనం నెక్ కింద నుంచి మార్కింగ్ చేసాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెంచుకోవాలి. పైన మీద కింద 1/2 ఇంచ్ పెంచుకుంటే మనకి షోల్డర్స్ జారవు. నెక్స్ట్ నెక్ రౌండ్ అంటారు కదా, బాగా వస్తుందండి. అందుకనేసి కింద 1/2 ఇంచ్ పెంచాలన్నమాట నెక్ కోసం. ఓకేనా? నెక్ డీప్ దగ్గర 1/2 ఇంచ్ పెంచాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచు చంకలోతు కోసం రౌండ్ తీయడానికి మార్కింగ్ చేసుకుని, రౌండ్ రావట్లేదు అన్న వాళ్ళు ఈ కార్నర్ నుంచి 3 ఇంచులు, ఇటు నుంచి 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1.5 లైన్ డ్రా చేసుకుని రౌండ్ మనకి చూడండి ఈ 3 ఇంచులు అన్నాను కదా, 3 ఇంచుల నుంచి ఇటు సైడ్ 3 ఇంచులకి 1.5 కలిసే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంతేనండి. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ కూడా నేను మార్కింగ్ చేస్తున్నాను రౌండ్ షేప్.
ఫ్రంట్ పార్ట్ కటింగ్ రేపు చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.